ఈ వీడియో చిన్న పిల్లలకు హానికారం. దయచేసి పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అరే ఆతుగా ఒక 1000 రూపాయలు ఉంటే రా, 2 రోజుల్లో ఇచ్చేస్తా. వచ్చి ఆతులు వీకు పైసలంట పైసలు. నాకే గది లేక గంజి తాగుతుంటే నువ్వు వచ్చి బిర్యానీ అడుగుతున్నావు. ఫోన్ పెట్. అరే అతుగా సిగరెట్ పైసలు ఎప్పుడు ఇస్తావురా? రేపు ఇస్తా నా పక్కా ఇస్తా, నువ్వేం టెన్షన్ పడక్. ఇవ్వకపోతే ఇంటికి వచ్చి వసూలు చేస్తా. అరే ఏమైనా 200 కోసం ఇంటి దాకోసవా? వాడుకో 200 కాదు 2000. అదే 2000. నేను ఇచ్చేస్తా. నువ్వు అంత తక్లీఫ్ ఇవ్వకపోతే నీకు తక్లీఫ్ అవుతుంది. సుల్లిగాడు లెక్కలు కరెక్ట్ గా రాసుకొని పెట్టుకోడు, మర్చిపోయిండేమో అనుకున్నా. ఓకేనా అన్న ఒక సిగరెట్ అన్నా వాడుకో. ఫస్ట్ పాత బాకి ఈడ్చో అన్న. ఇస్తానా 2 రోజులు ఇస్తానా ప్లీజ్ అన్న. మస్తు టైట్ నడుస్తుంది. నీ సిచ్యువేషన్ తీసుకొని గుద్దలో పెట్టుకో. నాకేంది, నాకు మాత్రం పైసలే కావాలి. 1 minute. మాతగాడు నీకెంత బాకీ ఉన్నాడు? 3000. అయితే మిత్తితో కలిపి 4000 ఇస్తున్నా, తీసుకో. అరే సిద్ధు, నెల క్రితం నాకు ఫోన్ చేసి 1000 రూపాయలు బిచ్చబడిగినోంది. ఈ రోజు నా బాకీ తీర్చేంత స్థాయికి ఎలా ఎదిగినవరా? గెస్ చేయరా నాకు ఈ కారు డబ్బు ఎలా వచ్చిందో? ఏమన్నా లాటరీ తగిలేదా? ఏమన్నా బిజినెస్ చేస్తున్నావా? లేకపోతే అదృష్టం రానికి ఎవరైనా ఉచ్చ దక్కినవా? మళ్ళీ ఎవరు ముడ్డ దిగితే అన్ని పైసలు వచ్చినారా నీకు? పిల్లనిచ్చిన మా మామ గుద్ద దెంగితే వచ్చినాయిరా. ఛీ, మీ మామ గుద్ద దెంగినవా? నీకేం పోయే కలవరా? అరే బాడుకో, గుద్ద దెంగుడు అంటే నిజంగా దెంగుడు కాదు. ఎవరితారైనా పైసలు తెగినామనుకో అలా గుద్ద తెగినట్టు అర్థం. ఓహో అట్లనా? అవమల్లా అందుకే రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయినా. ఏం లేని నీలాంటి లత్కొరగానికి కోటీశ్వరుడు మామ నీకు పిల్లనెట్లు ఇచ్చిండ్రా? 1000 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయాలంటారు. మేము మా ఫ్యామిలీ 2000 అబద్ధాలు ఆడి పెళ్లేటట్టు చేసినాం. ఇక పెళ్ళైనాక తెలిసిన ఏం బిక్తారు చెప్పు. వాహ్, ఏం జాక్పాట్ కొట్టినవరా సిద్ధుగా. పిల్లొచ్చింది, ఆశీవుడు వచ్చింది, నీ లైఫ్ సెట్ అయిపోయింది. నన్ను చూడు, ఇంకా అడుగున్నట్టు లెక్కనే మిగిలిపోయినా. అయితే నువ్వు కూడా మంచి క్యాష్ పార్టీ పోరే చూసి పెళ్లి చేసుకోరా అత్తగా. అమ్మా నాయనా జల్దీ బయటికి రండి. ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు? మ్యాటర్ చాలా సీరియస్ కాబట్టి. జిందగీ మీద సీరియస్నెస్ లేనుంటానా కూడా సీరియస్ మ్యాటర్ ఉంటదా? కొడుకని కూడా చూడకుండా ఏందా ఎక్కిరించుడు? అమ్మ కరెక్ట్ చెప్పింది. నీలాంటి చూతే వాళ్ళకు సీరియస్ మ్యాటర్ ఏముంటది? ఉంది, చెప్తే షాక్ అవుతారు. జాబ్ వచ్చిందా ఏంది? చీ, ఏమన్నా దందా షురు చేసినావా? మళ్ళీ ఏంద్రా బొంగ్లా షాకింగ్ మ్యాటర్? నాకు పెళ్లి సంబంధాలు చూడండి. పెళ్లి సంబంధమా? ఎస్, అది ఇట్లా ఆల్తు ఫాల్తు సంబంధం కాదు. నా కాబోయే మామ గుద్ద వచ్చినోడు ఉండాలి. పెళ్లికి కనీసం 2 కోట్ల క్యాష్, ఒక పెద్ద ఇల్లు ఇచ్చేటట్టు ఉండాలి. కచ్చోటి సంబంధమే ఖాయం చేసుకుంటా. అరే అతిగా పగటికల్లో ఎప్పటి అంటున్నావురా? నీలాంటి లత్కోర్ గారికి కోట్ల ఆస్తియా, ఇల్లా ఎవడరా ఇచ్చేది? నాకు అదంతా తెలియదు. నేను పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుడు మామనే చేసుకుంటా, లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతా. అట్లా నాకు బే, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నాకు మనమడు ఎట్లా వస్తాడు? మన వంశం ముందుకు ఎట్లా పోతుంది? మనకు అవన్నీ జరగాలంటే నాకు గుద్ద వచ్చిన మామని చూడు. పిల్ల ఎట్లున్నా పర్వాలే, నో ప్రాబ్లం. నాకైతే కట్నం కావాలంతే. అరే నీకు పిల్ల చూడాలంటే వాళ్ళు అడగరారా మీ కొడుకు ఏం చదివిండు, ఏం ఉద్యోగం చేస్తుండు, ఎంత కూడబెట్టిండు, ఇవన్నీ అడుగుతారు కదా. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? అబద్ధం చెప్పు. 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంటారు. నీకు అవసరం పడితే 2000 అబద్ధాలు ఆడు, ఎవరిదంటారు? అరే బాడుకో, అట్లా అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే తెలిసినాక గుద్దంతా చీరేస్తారు. ఏం చీరరు. మన నిజం తెలిసేలోపు శోభనం అయిపోయిందనుకో, అప్పుడు ఎవ్వలేం పీకలేరు. నీ గురించి తెలిసి కూడా పెళ్లి చేసి ఆ పిల్ల గొంతు కోయడం నాకు ఇష్టం లేదురా. వదిలేరా, పాపంరా. నీ వల్ల ఒక జీవితం నాశనం అయిపోతుందిరా. నీ కొడుకు గురించి ఆలోచించగా ఎవరో గురించి ఆలోచిస్తావేందా నువ్వు? అయినా డబ్బున్న పిల్ల కోడలు లెక్క వస్తే మనకే ఫైదా కదా. ఎవరి పిల్లైనా పిల్లే కదరా. ఇలాంటి లత్కొరగానికి కట్టుకొని ఆమె ఎంసుక పడుతుంది. నా మాటిని ఈ పెళ్లి ఆలోచన మానుకోరా. కావాలంటే నువ్వు సెట్ అయినాక పెళ్లి చేస్తాం. అంత టైం లేదు నా ఫ్రెండ్ సిద్ధుగాడు చేసుకుండు, ఆడి బియ్యం కమాంచాడు. కానీ గుద్దబోసిన మామ దొరికిండానికి నేను చూడడానికి అనకన్నా మంచిగా ఉంటా, నాకు దొరకడా? అరే సుల్లిగా కట్టంతో నీ కళ్ళు మూసుకోపోయినారా? మేము చేయాల్సిన ప్రయత్నం చేస్తాం. రేపేమన్నా తేడా జరిగితే మాకు సంబంధం లేదు.
ఓకే, ఏం జరిగినా అంతా నాదే బాధ్యత. సరే చూస్తాం మీగో. అరే సిద్ధు, ఇక నేను గిట్ట నీ లెక్క కార్లా తిరుగుతారా? A few moments later. చెప్పురా ఓలే, పార్టీ గిట్లు ఇస్తున్నా? అరే పార్టీ ఏంద్రా, మొత్తం బాగా ఇప్పిస్తా. గనిగనం పైసలు ఎడికలు వచ్చినారా? అరే సుల్లిగా ఇంకా రాబోతున్నాయి. వచ్చినాక 3 రోజులు బాగానే కూర్చొని దాగు. మాకు తెలియకుండా ఏమైనా గఫ్లా చేసినావారా? పైసలు వస్తున్నాయి అంటున్నావు. గఫ్లా ఏం కాదురా, కట్నం పైసలు రాబోతున్నాయి. కట్నం పైసలా? అవు, రేపు నాకు పెళ్లి చూపులు సెట్ అయింది. మీరు ఇట్లా తయారై మంచిగా రండి. పోయి పిల్లని చూసి వాళ్ళైతే కట్నం పైసలు మాట్లాడి వచ్చేద్దాం. నీకు పిల్ల కన్నా పిల్లతో వచ్చే కట్నం మీద ఎక్కువ ఆశ ఉన్నట్టుంది. ఉండాలరా బాయ్, వాళ్ళు ఒకసారి పైసలు ఇస్తే మన జీవితాంతం వాళ్ళని పోషించొద్దు. నువ్వు మొడ్డల నీతులు మాట్లాడకుండా గుద్ద మూసుకొని రేపు వచ్చేసాయి. రండి బాబా గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. మంచిది మంచిది, రండి రండి లోపలికి రండి. లక్ష్మి, పెళ్లివారు వచ్చారు, అమ్మాయిని బయటికి తీసుకొనిరా. తెచ్చురానండి. ఆహా, పిల్ల బంగారంలో ఉంది. అమ్మా, పిల్ల బంగారంలో ఉండడం ఇంపార్టెంట్ కాదు, పిల్ల వల్ల ఎంత బంగారం వస్తుందో అన్నదే ఇంపార్టెంట్. కట్నం కింద బంగారం కూడా పెడతాం బాబు, నువ్వేం దిగులు పడకు. నేనెందుకు దిగులు పడతా, పెట్టేవారు మీరైతే మీరు దిగులు పడాలి గాని. అయినా మామ, ఎంత బంగారం పెట్టాలనుకుంటారు మీ బిడ్డకి? ఒక 5 నుంచి 10 తులాల వరకు పెట్టాలనుకుంటున్నాం బాబు. ఏంది 5 నుంచి 10 తులాలా? ఏం తీసుకోవాలి, గుద్దలో పెట్టుకోవాలనా? 5 నుంచి 10 కిలోలు అని చెప్పు, తులాలు కాదు. ఏంది 5 నుంచి 10 కిలోలా? బాబు, గంతగానం బంగారం నా ఆస్తి మొత్తం అమ్మినా రాదు బాబు, కట్నం కింద ఎడికెళ్ళాలి. నాన్న, నీకేం చెప్పినా? గుద్దబచ్చిన సంబంధం చూడమని చెప్పినా, కానీ ఇక్కడ గుద్దలో చిల్లి గవ కూడా లేని సంబంధానికి తీసుకొచ్చినావు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ యూనో. అరే అతుగా, పైసలు దేముందిరా, ఇవ్వలేకపోతే రేపు సంపాదించవచ్చు, కానీ ఇంత బంగారం నుండి పిల్లని మాత్రం మిస్ చేసుకోవద్దురా. ఏగా నువ్వు నీ చాగస్తం. నేను ముందే చెప్పినా, నాకు కావాల్సింది బంగారమైన పిల్ల కాదు, బంగారం తెచ్చే పిల్ల అని. ఇంకా ఇటే నిలబడిపించి నన్ను బెజర్ జేక్. పోదాంపా. అట్లెట్లా పోతావు? అట్లెట్లా పోతావురా మొడ్డగా అంటున్నా. నాకు ఈ సంబంధం నచ్చలే కాబట్టి పోతున్నా. ఆ పనికి నువ్వేవతివి? అరే బాడుకోవు, నన్ను పెళ్లి కూతురు అనుకున్నావా, లేకపోతే బజార్లో అమ్ముడు పోయే సామాన్ అనుకున్నావా? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పి దెంగేయాలి, అంతేగాని పైసలు తక్కువ ఇస్తున్నారని దెంగేస్తే నీ మీద కేసు పెట్టి బొక్కలు ఎప్పిస్తా. నీ బెదిరింపులకు నేను మొడ్డబి భయపడా. నీ ఇష్టం వచ్చినట్టు పోయాడు. నువ్వు పదనానా, ఇట్లాంటి లక్కోటి సంబంధాలు ఇంకోసారి చూడకు, జర రిచ్ సంబంధాలు చూడు. నా కొడుకుకి ఏదో పిచ్చి పట్టినట్టుంది, ఆయన తరఫు నుంచి నేను మీకు సారీ చెప్తా. ఏ లక్కోరు గలకి సారీ చెప్తానా? లాడీస్కో. అరే బాడుకో, ఎక్కువ తక్కువ ఏ షోటే గుద్ద చేరేస్తా. ఇంటికి. అరే అతుగా, గుద్ద బాగా బలిచిందారా? పెళ్లి చూపులు పోతున్నావా, వ్యాపారం చెందిగా పోతున్నావా? అట్లానే తిడతావురా ఇప్పుడు. రేపటి రోజు నాకు నిజంగానే మంచి సంబంధం దొరికిందనుకో, అప్పుడు అంటావు, అరే అతుగా నా కూడా ఇట్లాంటి సంబంధం చూడరా అని. అరే చూతి, నేను ఎందుకు చేస్తున్నావు అర్థం చేసుకో. మనం ఫ్యూచర్ లో మస్తు ఎంజాయ్ చేయాలంటే నాకు గుద్దావలుగా కట్నం కావాల్సిందే. అలే చుల్లిగా, కట్నం కావాలంటే అలుగు, కానీ అట్లా ఇంచల్తో చెయ్యకు. సరే బే చేయతి. సడన్ గా బేగరగా నిలవగానే నా ఫ్యూజ్ ఎగిరిపోయి అట్లా మాటలు మాట్లాడినా. నెక్స్ట్ వల్ల కాకుండా చూసుకుంటలే. ఏమైనా గానీ ఇంకోసారి నీ పెళ్లి చూపులకి మొడ్డబిరామ్. ఎందుకు బే? వాళ్ళు తిక్కప్పుకలు వెళ్ళిర్రనుకో, ఉట్టి మాటలతో కాదు, గుద్దావాళ్ళ దగ్గర పంపిస్తారు. ఎవరు కావాలి? ఆర్టీఎస్ గారు ఉన్నారా ఇంట్లో? ఉన్నారు, మా అయ్యనే. ఏం పని? అలా కొడుకుకి ఈ సంబంధం కావాలంటే కొన్ని సంబంధాలు పట్టుకొచ్చినా, దానికోసమే మాట్లాడదామని వచ్చినా. అర్రే అలా కొడుకు నేనే అంటే నాకే సంబంధం? నీకా అని అంత ఆశ్చర్యపోతావండి? నాకే. ఏ నా ఫేస్ మీద పెళ్లి కొడుకు కళ లేదా? అడ్డగాడండి. ఉంది ఉంది ఉంది. సరే లోపలికి రా, కూర్చొని మాట్లాడదాం. మీ అయ్యం గిట్లా పిలిస్తే బాగుంటదేమో. అవసరం లేదు, సంబంధం నాకు నచ్చాలి, మయ్య కాదు. పెళ్లి నేను చేసుకుంటా, మయ్య కాదు. కట్నం నేను దింగిపోతా, మయ్య కాదు. అరే సుల్లిగా, మెయ్యలేది నువ్వు ఎడికెళ్ళి పుట్టినవరా? అరే మొడ్డగా, మెయ్య పెంచింది పెద్దగా ఎట్లయినవరా? అరే చూతేగా, ఇలా పెళ్ళేడుకొచ్చినావంటే అది మీ అయ్య వల్లనేరా. ఈ పెళ్లిలో పేరేంటి తక్కువ చేసినా గానీ పెద్ద గుద్దబలపడి వెళ్ళిండు. సరే సరే, మయ్య వచ్చేలోపు ఒక 2-3 సంబంధాలు చూస్తా అప్పుడు వరకు. ఇక ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు కీర్తి. ఆస్తి ఎంత? 10 ఎకరాల పొలం ఉంటది. ఒక్కతే కూతురా? 2 కూతుర్లు 2 కొడుకులు, అంటే జస్ట్ 2.5 ఎకరం వస్తానమాట. క్యాన్సల్, నెక్స్ట్ సంబంధం చూపి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు శ్రావణి. అరే నా మొడ్డల పెళ్లిల పేరేంటయా?
నాకు పేరు కాదురా బాయ్, ఫస్ట్ ఆస్తి ఎంత ఉందో గది చెప్పాలి, తర్వాతనే ఫోటో చూపెట్టాలి. 5 కోట్ల ఆస్తి ఉంది. 5 కోట్ల ఆస్తా? మళ్ళీ అక్కలు చెల్లెలు తమ్ముడు అన్నలు ఎవరు లేరు కదా? అంటే తమ్ముడు ఉన్నాడు, క్యాన్సిల్. మినిమం 5 కోట్లు. ఒక్క కూతురు ఉంటేనే చూడు, 2 కూతురు ఉన్నారనుకో మినిమం 10 కోట్లు అన్నమాట. అర్థమైందా? ఈ అమ్మాయి పేరు స్వప్న, వీళ్ళకు 10 కోట్ల ఆస్తుంది. కాకపోతే పిల్లకు కొంచెం పిచ్చి అంట. నడుస్తుంది నడుస్తుంది 10 కోట్లు అంటున్నావు కదా, ఆమె పిచ్చున్నా ఏమున్నా నడుస్తుంది. నడవదు. అరే బాడుకో, పిచ్చమని పెళ్లి చేసుకుని ఏం చేయాలనుకుంటున్నావు బే? గుద్ద మూసుకొని ఉండవు, ఇంకా చాలా సంబంధాలు వస్తాయి. A few moments later. హలో, అత్తగారా మాట్లాడేది? ఓ, అత్తగానే మాట్లాడుతున్నా. మ్యాట్రిమోనీలో మీ ఫోటో చూసినాం, మా అమ్మాయికి బాగా నచ్చింది. మరి మా అమ్మాయిని చూడడానికి ఇంటికి వస్తారా? ఎన్ని కోట్లు నీ తానా? ఎన్ని కోట్ల? ఎన్ని కోట్లు ఆస్తుందని అడుగుతున్నా. ఎంత అంటే 1/2 కోటి ఉంటది. అంటే 50 లక్షలా? ముడ్డగడ సరిపోతాయరా 50 లక్షలు? నాకు పెట్టి ఫోన్ పెట్టి. అమ్మ బాబాయ్, ఆతు బాబా మాట్లాడేది? ఆతు బాబే మాట్లాడుతున్నా. చెప్పండి ఎవరు? మ్యాట్రిమోనీలో మీ ఫోటో చూసినాం, మాకు బాగా నచ్చింది. పిల్లని చూడడానికి వస్తారా మళ్ళా? మీ పిల్ల ఎట్లున్నా నాకు పర్వాలే, కాకపోతే వెనకాల ఆస్తి ఉండాలి, అప్పుడే వస్తా చూడనీకే. వస్తా? లేదా బిగారిగాన్వా? గుద్ద బలిసినండి బాబు, నాకు ఒక్కగానొక కూతురు, గుద్ద వాళ్ళగా వస్తుంది అంతా అమ్మకే. అయితే పిల్లని చూసే అవసరం లే, నా సంబంధం ఓకే. నా బిడ్డని పెళ్లి చేసుకుంటే నీకు గుద్దవాళ్ళ కట్నం ఇస్తా, ఎంజాయ్ చేసుకో బాబు. గుద్దవాళ్ళగా అంటే ఒక 10-20 కోట్లు ఇస్తావా? 10-20 లక్షలు ఇస్తా బాబు. 10-20 లక్షలా? అరే సుల్లిగా, ఎవరు ముడ్డ సరిపోతారా 10-20 లక్షలు? నాకు 10-20 కోట్లు కావాలి. మీ తాత ఇచ్చివ్వండి నాకు ఆస్తి అంత ఎన్నికే. ఫోన్ బెట్. పెడతా, నువ్వు కాకపోతే మస్తు ఉన్నారు నాకు ఇచ్చేటోళ్ళు. సుల్లిగాడు ఎక్కడనో. హలో, కాబోయే అల్లుడు గారు, అత్తగారా మాట్లాడేది? అబ్బో, అప్పుడే అల్లుడు దాకా పోయినావా? ఇంతకీ నువ్వెవరు? నీ తాను ఎన్ని కోట్లున్నాయి అది చెప్పు, ఆ తర్వాత అల్లుడని విలు నన్ను. నా తాన మస్తు కోట్లున్నాయి బాబో. మస్తు కోట్ల అంటే ఎన్ని? 2-3? చీచి, చీప్గా 2-3 ఏంది బాబో? నా తాన 100 కోట్లున్నాయి. 100 కోట్ల? అందుకే నీకు ఎన్ని కోట్లు కావాలంటే తీసుకో బాబు. పెళ్ళాక ఎట్లా అన్నీ నీకే దక్కుతాయి కదా. మామగారు, మీ పిల్ల కర్రెగా ఉన్నా, బుర్ర ఉన్నా, పిచ్చిది ఉన్నా, పుచ్చుదున్నా ఎట్లా నడుస్తుంది. నాకు మాత్రం మీ 100 కోట్లు కావాలి అంతే. నీకంటే ఎక్కువనా బాబు, తీసుకో. నాకు ఈ సంబంధం ఓకే. రేపే మా పేరెంట్స్ ని మీ ఇంటికి తీసుకొస్తాం, సంబంధం ఖాయం చేసుకుంటాం. రెడీగా ఉండండి మామగారు. ఓకే అల్లుడు గారు, కమ్ ఫాస్ట్, వెయిటింగ్ ఫర్ యూ. అదిరా అత్తుగాడు అంటే. ఇప్పుడు పెళ్లి చేసుకోగానే 100 కోట్ల వారసుడినైతా, బెంజ్ కార్ల తిరుగుతా. A few moments later. అమ్మా నాయనా, నాకు 100 కోట్ల ఆస్తున్న సంబంధం దొరికింది, రేపే పోయి క్యాన్ చేసుకుందాం. రెడీగా ఉండండి. నీలాంటి లత్కోరగానికి 100 కోట్లు ఇస్తుండంటే ఆడెంత పెద్ద లత్కోర అయి ఉంటాడు. అమ్మా ఏంది ఆ మాటలు? పెళ్ళైనాక నేను లత్కోరెందుకైతా? కోటీశ్వరుడినైతా. పాపం, నాకు ఆ పిల్ల గురించి ఆలోచిస్తుంటేనే మస్తు బాధేస్తుంది. అంతేగాని మీ కొడుకు మంచిగా మాత్రం ఖుషి పడకు. రండి అల్లుడు గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. మామ, నీ తన 100 కోట్లు పెట్టుకుని ఇటువంటి గబ్బు ఇంట్లో ఉంటున్నావేంది? పెద్ద 2+3+ హౌస్ లో ఉండాలి నువ్వు. అల్లుడు గారు, అటువంటి పెద్ద పెద్ద ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, గుద్ద బలుషులు ఉంటారు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండలేరు కదా బాబు. గుద్ద కింద 100 కోట్లు పెట్టుకుని మిడిల్ క్లాస్ అంటావేంది మామ? 100 కోట్లుంటే గుద్ద బలుషులో అయిపోతావా ఏంది? మరి కారా 100 కోట్ల 1 తక్కువనా? మస్తు పైసలు అవి. అల్లుడు గారు, నా దగ్గర తొడుక్కునే 100 కోట్లు ఉన్నాయి, కానీ డబ్బులు 100 కోట్లు లేవు బాబు. ఏంది? తొడుక్కునే కోట్లు ఉన్నాయా? పైసలు కావా? అతుగారి నోట్లో మొడ్డ పెట్టినంత పనైంది. హే, నీ తాన 100 కోట్ల రూపాయలు ఉన్నాయని ఆశపడి వచ్చినా తొడుక్కున్న కోట్లు నేనేం చేసుకోవాలరా? ఫుట్పాత్ మీద పెట్టి అమ్మాలనా? అవును బాబు, ఫుట్పాత్ మీదనే అమ్మాలి. నాది అదే బిజినెస్. ఏడ మార్కెట్ పెడితే ఆడ స్టాల్ పెట్టేస్తా. సండే మార్కెట్ అయితే ఇంకా పెద్దగా ఉంటది, ఫుల్ గిరాక్. అంటే నువ్వు కోట్లు మార్కెట్లో నిలబడి అమ్ముతావా? అంతే కదా బాబు, నీ కూడా ఒక స్టాల్ పెట్టిస్తాను, నువ్వు కూడా అమ్ముకో. చెప్పు తెగుతున్న సుల్లిగా, నేను సంతలో కూర్చొని కోట్లు అమ్మాలనా? చల్, నిన్ననే సంబంధం ఓకే అని చెప్పి ఇప్పుడు కాదని చెప్తే ఎట్లా బాబు? నేను పైసలు అనుకుని వచ్చిన, బట్టలు అనుకుని రాలే. నేను
ఈడికి వచ్చినాక నిజం చెప్పినావు నువ్వు నయం. ఇంకా పెళ్ళైనాక చెప్తే మొడ్డోడు చూడే నేను. కనీసం ఒకసారి లోపలికి వచ్చి అమ్మాయినైనా చూడు బాబు, నచ్చుతుందేమో. అవసరం లేదు, నీ బిడ్డ ఐశ్వర్య లెక్కున్నా అప్సర లెక్కున్నా నాకు నచ్చదు, ఎందుకంటే పైసలు లేవు కాబట్టి. నాన్న వేరే సంబంధం చూద్దాం పా. నీకు కోట్లు ఇస్తాయి, నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవు చేసుకుంటా, కానీ తొడుక్కునే కోట్లు కాదు, డబ్బున్న కోట్లు. నువ్వు నా బిడ్డను పెళ్లి చేసుకుంటే నీకు 10 కోట్ల కట్నం ఇస్తా. ఏమంటావు, చేసుకుంటావా? నువ్వంత పైసా ఇస్తా అంటే పెళ్ళే కాదు, నీ గుద్ద నాకున్నా నాకుతా. నచ్చారా అల్లుడు? ఓ అసిస్టెంట్, అల్లుడు గారికి అడ్వాన్స్ కింద 2 కోట్ల క్యాష్ ఇచ్చాయమ్మా. ఓకే సార్. 2 కోట్ల అడ్వాన్సా? రాతుగా ఆడిచ్చేది ఒరిజినల్ డూప్లికేట్ నోటో చూసుకోవే, లేకపోతే మొడ్డ ఉడిచినా ఉడుస్తావు. చూసుకుంటా కన్ఫామ్ అయినాకనే పెళ్లి చేసుకుంటా. అల్లుడు గారు, ఈ డబ్బు ఇంటికి తీసుకెళ్లి కౌంటింగ్ చేసుకోండి. ఒక్క నోటు తక్కువ వచ్చినా నాకు ఫోన్ కొట్టండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్యాంక్ లో తీసుకెళ్లి ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని కూడా చెక్ చేసుకోండి. ఓకే మామ ఓకే, ఇవి ఒరిజినల్ అయితే నీకు టక్మని ఫోన్ చేస్తా, పెళ్లికి ఓకే అంట. నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా అల్లుడు గారు. గుడ్ బై. చూసినావా నాన్న, నన్ను లత్కోరు అనేటోని ఇప్పుడు 2 కోట్ల ఆశపడైనా అడ్వాన్స్ కిందనే గింత వస్తే పెళ్ళైనాక ఇంకా 8 కోట్లు వస్తాయి. ఫ్యూచర్ లో ముసలాడు వస్తే ఆ నాశ అంతా కూడా నాకే. అట్లా ఆతుగానికి 10 కోట్లు ఇచ్చే సంబంధం దొరుకుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లా ఆయనకు వచ్చిన కట్టం పైసతో నాడు ఏమేమి ఎంజాయ్ చేస్తాడు, ఏమేమి పిక్కలు అనేది చూద్దాం. మస్తు కామెడీ ఉంటది. ఈ కాన్సెప్ట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ దెంగండి. ఇంకో విషయం,